హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామికు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే సేమియా ఉప్మా పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా సేమియా ఉప్మా కోసం ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సేమ్యాని తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ పల్లీలు, కొన్ని శనగపప్పులు యాడ్ చేసుకొని ఓసారి కలుపుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక 4 కాజు పలుకులు, కొంచెం అల్లం, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇక్కడ 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పుల్లలు పుల్లలుగా మంచిగా అవుతుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంతా ముద్దగా అయిపోతుంది. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే సేమియా ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇది మార్నింగ్ టిఫిన్స్లోకి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.